కొంచెం జాప్యమైనా కూడా సరైన టైంలో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్ అండ్ హీరో గారు అందరూ డిసైడ్ చేసిన డేట్ నెక్స్ట్ March 4th రిలీజ్ అవబోతుంది. సో మేము ఎన్నో కష్టాలు పడిన దానికన్నా చాలా ఇష్టపడి చేసిన ఒక మంచి స్క్రిప్ట్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా రోజులు వెయిట్ చేయించాం. బట్ వచ్చిన రిజల్ట్ ఎక్స్ట్రానరీగా ఉండడం వల్ల ఎప్పుడు రిలీజ్ అయినా కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఇప్పుడు March 4th రిలీజ్కి మేము ముందుకు వస్తున్నాం. అండ్ మా ఎఫర్ట్స్ దాని గురించి ఆల్రెడీ చెప్పాం. ఇప్పుడు రేపు రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంత ఆనందపడతారో వాళ్ళు ఆనందపడడానికి సరిపడిగా మీరు కూడా అంతే చక్కగా ప్రమోట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాం. అండ్ ఇటువంటి పాటలు ఎలాంటివి ఏమీ లేకుండా ఒక అద్భుతమైన ఆర్ఆర్తో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మేము ముందుకు తీసుకొచ్చాం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విడుదల తేదీని ప్రకటించడానికి చేసినటువంటి హీరో శ్రీకాంత్ గారు, పృథ్వీ గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కొద్దిగా సమయాభావం అయినప్పటికీ సరైన సమయంలో సినిమాని విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ఇన్ని రోజులు తీసుకోవడం జరిగింది. March 4వ తేదీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని పలు ప్రాంతాలలో మా చిత్రాన్ని విడుదల చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో మా టెర్రర్ చిత్రం అఖండ విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. నమస్కారం. మీ వదిన తలకాయ మోసం ఉండింది అంటే సీరియస్గా నా వంద చూసి ఎదవ అన్నట్టుగా వెళ్ళిపోతే ఎండింగ్ తమ్ముడికి దంతసీర లేదనుకుంటా, ఆరోగ్యం పాడైపోద్ది అంటే అలాగా. తర్వాత మళ్ళీ శ్రీకాంత్ గారు వచ్చి ఇంకోటి అంటే డైలాగ్స్ గురించి చెప్తున్నామాట. ఎలా ఇంత ఒక మంచి సబ్జెక్ట్లో ఒక అక్కడ మంచి అదే ఏదో నవ్వుకోటకి పెట్టినట్టు లేవు ఆ డైలాగ్స్. అంటే సీన్ ప్రకారంగా అవి ఇంప్లిమెంట్ అయినాయి. తమ్ముడు అదే చంపేస్తుంటే ఎలా ఉంటుంది పక్కన, తమ్ముడు దాని ముఖం బొట్టు లేకపోతే చూడడం చాలా దరిద్రంగా ఉంటుందండి. నా ముఖం చూసాడని దాని బొట్టుని బాడీ చేయకండి అనమాట. అంటే ఇలాంటివి ఇంతవరకు చెప్పలేదు ఎప్పుడు. పంది బుర్ర చల్లిందని బట్టలు కడుక్కుంటాం కానీ పందిని చంపేస్తాం తమ్ముడు, ఈ టైప్లో అది శ్రీకాంత్ గారు చెప్పి ఇంప్రవేషన్ చేయించింది. ఇలాగా అది చెప్పేటప్పుడు నవ్వుకున్నాం. ఆద్యంతం చాలా బాగుంది. టెర్రర్ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని ఇటు ప్రొడ్యూసర్ గారికి, మన హీరో గారికి, డైరెక్టర్ గారికి, మొత్తం టీంకి అందరికీ ఇవ్వాలని, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా టీంకి ఎప్పుడూ ఉండాలని, మీ అందరి సహకారం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. టెర్రర్ మూవీ ఈరోజు మనం పేపరు న్యూస్ ఏది చూస్తే అన్ని ప్రాబ్లమ్సే మాట్లాడతాం. కానీ ఐ ఫైండ్ దిస్ మూవీ హ్యాండిల్డ్ in such a different way. There is one saying in Hindi, I would like to say that here. भगवान कहते हैं मंदिर मस्जिद में न ढूंढ मुझे, मंदिर मस्जिद में न ढूंढ मुझे, अगर मैं तेरे दिल में ही नहीं हूँ तो कहीं मिलूंगा नहीं मैं तुम्हें. So something interesting like this, you are going to watch this and we pray to God that we get a success, and I am sure this movie has done so well. With everybody's support, we will do the best. Thank you so very much. రిలీజ్ అవుతుందని, బట్ మా ప్రొడ్యూసర్ కొంచెం పొలిటికల్లో బిజీగా ఉండి సినిమా కొంచెం ఒక 2 నెలల్లో లేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు ఆయన. సో ఇప్పుడు ఫ్రీ అయ్యారు. అనుకుని March 4th రిలీజ్ చేద్దామని మేము అందరూ డిసైడ్ చేసుకున్నాం. డెఫినెట్గా ఈ ఫిలిం అందరికీ బాగా హెల్ప్ అవుతుందని నమ్మకం మాత్రం 100% ఉంది. నేను ఈ మధ్యకాలంలో చేసిన ఫిలిమ్స్లోకి ఇట్స్ అ క్లీన్ ఫిలిం, ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా నీట్గా ఉన్న ఫిలిం ఇది. అంటే ఈ ఫిలింకి మేము అవార్డులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం డెఫినెట్గా. ఎందుకంటే సతీష్ గారు ఆ టైప్లో కూడా ఆలోచించి చేశారు, ప్లస్ విత్ కమర్షియల్ కూడా ఉంటుంది దీంట్లో. సో వెరీ హ్యాపీ. ఈ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ప్రతి ఆర్టిస్టులు క్యారెక్టరైజేషన్స్ దగ్గరుండి చాలా బాగా చేశారు డైరెక్టర్. అలాగే ఈ ఫిలిం నమ్మి ఫస్ట్ సతీష్ గారు అలాగే మస్తాన్ గారు వీళ్ళిద్దరు నా దగ్గర రావడం జరిగింది. నిజంగా ఆ చెప్పినప్పుడు ఆ స్క్రీన్ ప్లే ఎలా చేస్తారు అనే ఫీలింగ్ కూడా నాకు వచ్చింది. సో సతీష్ గారు నిజంగా చాలా బాగా హ్యాండిల్ చేశారు ఈ ఫిలింని. మస్తాన్ గారు కూడా ఈ సినిమా
మస్తాన్ గారికి సినిమా రిలీజ్ హిట్ అయ్యి ఆయనకి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము కూడా వేగర్లో వెయిటింగ్. March 4th ఇది ఇంకోటి ఏంటంటే ఇది స్టేట్స్లో కూడా రిలీజ్ అవుతుందండి. ఫస్ట్ టైం ఈ మధ్యకాలంలో నా అవ్వలేదు సినిమా రిలీజు. ఇది అక్కడ చేద్దామని ఒక డిసైడ్ అయ్యారు. సో థ్యాంక్ యూ, మీ అందరూ సపోర్ట్ కావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడతాను. ఈ సినిమా చేసేందుకు కారణము నార్మల్లీ సినిమాలో ఒక డైరెక్టర్ ఒక సినిమా ఎంచుకున్నాడంటే తనకు ప్రశ్న ఉంటుంది, తనకు కోపం ఉంటుంది, తను సమాజంలో ఏదో ప్రశ్నించాలని ఒక ఐడియా వచ్చినప్పుడు ఒక కథ పుట్టుకొస్తుంది. అలాంటిదే టెర్రర్. Thankfully, Hyderabad is a very pleasant, beautiful place. God bless all of us. మనం టెర్రర్ నుంచి చాలా దూరం ఉంటాము. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి, అలాంటివి జరగకూడదు. బట్ వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇట్. బాంబే పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంటారు వాళ్ళు. కాశ్మీర్ ఆల్వేస్ లివ్స్ ఇన్ దట్. ఢిల్లీ, పంజాబ్, ఎక్కడ చూసినా యూ హ్యావ్ టెర్రర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ముందు కూడా ఉండింది, కానీ ఇప్పుడు ప్రామినెన్స్ ఇంకా పెరిగిపోతోంది. ఎందుకంటే థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు అక్కడ జరిగేవన్నీ డ్రాయింగ్ రూమ్స్లో, న్యూస్ పేపర్స్లో మాకు అందిస్తున్నారు. మాకు ఇప్పుడు తెలుసు. ఈవెన్ దో ఇక్కడ జరగకున్న ఇన్సిడెంట్స్ మాకు తెలుసు, దాని బాధ ఏంటో, దాని కష్టం ఏంటో, దాని రిపర్కషన్స్ ఏంటో, ఎలా అవుతున్నాయో మాకు అన్ని తెలుసు. ఇలాంటి స్థితిలో నాకు నార్మల్లీ న్యూస్ వస్తుంటుందండి. ఎక్కడైనా టెర్రర్ అటాక్ జరిగిందంటే ఒక 1 వీక్ తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పారు ఇలాంటిది ఒక సంఘటన జరగబోతుందని. మన దిల్సుఖ్ నగర్ జరిగినప్పుడు కూడా చెప్పారు. 1 వీక్ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్. మన పఠాన్కోట్లో జరిగినప్పుడు చెప్పారు, అమెరికా కూడా చెప్పిందని. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ ఎ టెర్రర్ అటాక్, ఒక 1 వీక్ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉండింది, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని. కానీ చాలాసార్లు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఇప్పుడు సపోజ్ ఈరోజు హైదరాబాద్లో ఒక టెర్రర్ అటాక్ జరగబోతుందని చెప్పేది ఉంటే ఏ పోలీస్ అయినా కానీ ఏమీ చేయలేదు. ఎక్కడ పోయి ఇక్కడ ఆపి అక్కడ ఆపి అక్కడ ఆపి ఏం చేయలేరు. ఆల్ దట్ దే కెన్ డూ ఇస్ టోటల్ సెక్యూరిటీ ఇచ్చేసి ఏమైనా చేయగలుగుతారు. నాకు ఒక ఐడియా వచ్చింది ఆ టైంలో. ఆ ఐడియానే ఈ సినిమా. ద ఐడియా ఈజ్, సపోజ్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైట్ పర్సన్కి వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేస్తే ఏమవుతుంది. నాకు ఆ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నేనున్న పవర్లో దాన్ని నేను మిస్యూజ్ చేయగలనా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ పొలిటీషియన్స్. చేయగలిగేది ఉంటే ఎలా చేయగలను అనే ఐడియాతో పుట్టుకొచ్చిన సినిమా ఇది. సేమ్ టైంలో ఐ హ్యావ్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఫర్ 2 uniformed people. One is the army, who is covering the boundaries and safeguarding the country, and the other one is the police officer ga chesina Srikanth garu dantlo. Police is another one which is taking care all of us. Ee rendu lekapodinte we would have been a jungle raj. Enta tittukunna, enta police ni enta tittukunna gani, these are the people manani safeguard చేస్తున్నారు. ఈ రోజు కూడా భయం ఉంది ప్రజల్లో. దొంగలకైనా టెర్రరిస్టులకైనా అది పోలీస్ ఉందిరా అని చెప్పేసి భయపడతారు. అలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చినందుకు పోలీస్ వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పొలిటీషియన్ తీసుకోబోతున్న డిసిషన్, ఒక ఇన్ఫర్మేషన్ ఎలా మిస్యూజ్ చేయబోతున్నాడో సిచ్యువేషన్లో ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్, కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఎలా నిలబడతాడు అనేది కథ. ఇది చెప్పాల్సిన అవసరం ఎందుకుందంటే చాలాసార్లు రాంగ్ ఆడియన్సెస్ థియేటర్లోకి వస్తారు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చి అది మేక్ ఇట్ వెరీ క్లియర్ దిస్ ఇస్ అబౌట్ టెర్రరిజం బ్యాక్డ్రాప్లో ఒక పోలీసుడి కథ చెప్తున్నాం. దట్స్ వాట్ వీ హ్యావ్
పుట్ ఇట్ ఆల్సో. ఒక పోలీసుడి కథ. టెర్రర్ జరగబోతున్న టైంలో ఒక పోలీసుడి పర్సనల్ జర్నీ, ఎలా అతనికి తెలుస్తుంది, ఎలా అతను ఆపుతాడా ఆపడా అనేది సినిమా. ఇది కథ గురించి. రెండోది, ఇంతకుముందు లేట్ అయింది దాని గురించి మాట్లాడారు. సినిమా చేయడం ఇవాళ రేపు 3 stages ఉన్నాయండి, అందరికీ తెలిసిందే. ఐ డోంట్ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీబడి. వన్ ఈజ్ ఫైండింగ్ ఎ ప్రొడ్యూసర్. ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ ఇన్ ఫైండింగ్ మై మస్తాన్ గారు. థ్యాంక్ యూ సార్. రెండోది సినిమా చేయడం. మూడోది డిస్ట్రిబ్యూషన్ చేయడం, థియేటర్లో రిలీజ్ చేయడం. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఈజ్ ద ఫస్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్. సినిమా చేయడము, కొంచెం కూడా సినిమా వచ్చిందంటే సినిమా చేయడం చాలా ఈజీ అండి. ఎస్పెషల్లీ మా శ్రీకాంత్ లాంటి గ్రేట్ యాక్టర్స్ మా పక్క నుండి. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎ హ్యూమన్ బీయింగ్ బెటర్ దాన్ దిస్ పర్సన్. హానెస్ట్లీ చెప్తున్నాను. అండ్ 100 సినిమాలు చేశారంటే భుజం చేసి కూడా నిలబడగంత చనువు ఇచ్చారంటే అర్థం చేసుకోండి. ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సో సినిమా రిలీజ్ చేయడం ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ సార్, ఐ డోంట్ వాంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్, హీ హాజ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్. ఒక సినిమా చేశాడు, చిన్న సినిమా, రిలీజ్ చేయకుండా 6 months ఆపాడండి. 6 months ఆపి డేట్ కరెక్ట్ చూసి సినిమాలు క్లాష్ కాకుండా రిలీజ్ చేశాడు. సినిమా అంత బాగాలేదు, అయినా హీ మేడ్ హిస్ మనీ. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మేకింగ్ ఎ ఫిల్మ్. ఓపికతో ఆ సినిమాను హోల్డ్ చేసి, తొందరపడకుండా, ప్యానిక్ అవ్వకుండా సినిమాని తీసుకొచ్చి ఈరోజు చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు మస్తాన్ గారు ఫర్ హోల్డింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ సో లాంగ్, బట్ డూయింగ్ ఇట్ ఇన్ అ వెరీ రైట్ టైమ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ ఇక్కడ ఒక స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. మస్తాన్ గారు, శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ 4th March. It's a very special day in my life. Yeah, it's my wedding anniversary. It's a gift given to me by my hero and my producer. And మీ తరఫు నుంచి ఏం చేస్తారంటే, ఇది అయిపోయిన తర్వాత ప్లీజ్ మేక్ దిస్ ఫిల్మ్ అ సక్సెస్. ఒకటే చెప్తున్నానండి, ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్ ప్లీజ్ ప్రమోట్ ఇట్. ప్లీజ్ ప్రమోట్ ఇట్ ఇఫ్ ఇట్ లైక్ ద ఫిల్మ్. ఇట్స్ అ స్మాల్ ఫిల్మ్. నచ్చేది ఉంటే ప్రమోట్ చేయండి. వీ హ్యావ్ డన్ విత్ ఆల్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ గిఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పెద్ద తెర మీద చూసుకుంటాను. అండ్ ఈ సినిమా తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో నా లైఫ్లో తెలీదు. కానీ ఎవరైనా అడిగితే ఏం సాధించారో ఈ సినిమా చేశానంటే, మంచి సినిమా చేశాను, అందుకంటే గొప్ప కళాకారులతో పనిచేసే అవకాశం వచ్చింది. దిస్ విల్ బీ మై టేక్ అవే ఫర్ ఆల్ మై లైఫ్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ వర్క్డ్ విత్ దిస్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ లవ్ యూ ఆల్. Thank you very much. Thank you for coming. Thank you so much. But for him, everything matters, like so he would always be very careful and always brainstorming how the scene should be. And so he was also an assistant director for a film. మీ సీఎం తో పాటు నువ్వు చేస్తావు.